తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ రాష్ట్రంలో భారీ ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో అక్కడక్కడ అన్నామలై 2.0 పేరిట కొన్ని పోస్టర్లు సైతం వెలిశాయి. నిజానికి అన్నామలై ఈ ఉద్యమం పెద్ద ఎత్తున తీసుకురావాలి, తమిళనాడులో భారీ చేంజ్ దిశగా ఈ ఉద్యమం అనేది నడిపిస్తుంది. అంతేకాకుండా దీనికి పార్టీతో ఎటువంటి సంబంధము లేదు అని సైతం ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. నిజానికి అన్నామలై ఇప్పటికీ కూడా బీజేపీ నేతగానే ఉన్నారు. అయితే ఈ ఉద్యమానికి బీజేపీకి అసలు సంబంధం లేదు. అంటే అగ్రనాయకుల ఇన్స్ట్రక్షన్స్ ఏమీ కాకుండా ఆయన సొంతంగానే ఈ ఉద్యమాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక 6 నెలల పాటు సాగుతుంది. ఆ తర్వాత తమిళనాడులో ప్రజలంతా అన్నామలై వైపు తిరిగిన తర్వాత అక్కడ పార్టీ పరంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే బీజేపీలోనే కొనసాగాలా, లేకపోతే కొత్త పార్టీని పెట్టి ఆ రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు సాగాలా అనే విషయంపై ఆయన ఆలోచన చేస్తారు అనే విధంగా ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. అన్నామలై సైతం ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు అని సైతం జాతీయ కథనాలు చెబుతున్న నేపథ్యంలో అన్నామలై తీసుకురాబోయే ఈ ఉద్యమం ఏంటి, ఇది ఏ విధంగా ఉండబోతుంది, దీనికి పార్టీకి సంబంధం లేదు అంటే బీజేపీ ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, అండ్ భవిష్యత్తులో అయినా ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది, అండ్ ఒకవేళ కొత్త పార్టీని పెడితే అది కరెక్టా తప్ప అనే విషయాలను సైతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అన్నామలై గురించి మనందరికీ తెలుసు. ఆయన కర్ణాటకలో ఐపీఎస్గా పనిచేస్తున్న సమయంలోనే తమిళ సింగం అనే పేరు ఆయనకు వచ్చింది. అంటే ఐపీఎస్గా అంత పకడ్బందీగా పనిచేశారన్నమాట. అయితే ఆయన తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రాష్ట్రంలోనే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 1 year లోపే ఆయనకు అధ్యక్ష పదవిని కేంద్ర పెద్దలు కట్టబెట్టారు. దీంతో ఆయన ఎప్పుడైతే బీజేపీకి అధ్యక్షుడిగా మారిపోయారో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో కాషాయవాద భావజాలాన్ని మెల్లిమెల్లిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. నిజానికి తమిళనాడు అనేది ద్రవిడవాద రాజకీయాలకు ఒక పునాది రాయి వంటిది. అలాంటి ప్రాంతంలోనే కాషాయవాద భావజాలాన్ని తీసుకువెళ్ళాలి అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అంతేకాకుండా అన్నామలై ఫర్ ది ఫస్ట్ టైం బీజేపీ ఫేస్గా ముందుకు వచ్చి అక్కడి ప్రజల్లో చాలా వరకు మమేకమయ్యారు. నా మట్టి నా హక్కు అనే పేరిట అక్కడ పాదయాత్ర చేపట్టి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. దీంతో అన్నామలైకి అక్కడ ఫ్యాన్ బేస్ అనేది ఇప్పటికే ఏర్పాటు అయిపోయింది. అయితే ఆయన రాజకీయ పరంగా చూసుకుంటే బీజేపీకి ఆ రాష్ట్రంలో ఇంకా పునాది అనేది ఎక్కువగా ఏర్పడలేదు. అన్నామలై కంటే ముందు అక్కడ జస్ట్ 1 or 2% మాత్రమే ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు చివరికి అన్నామలై పెద్ద స్థాయిలో పోరాటం చేయగా ఆ రాష్ట్రంలో ఏకంగా 13% వరకు బీజేపీకి ఒంటరిగానే ఓటు పర్సెంటేజ్ తీసుకురాగలిగారు. చెన్నై వంటి మహానగరాల శివారు ప్రాంతాల్లో సైతం బీజేపీని 2nd ప్లేస్లో ఉంచగలిగారు. దీన్ని బట్టి చూసుకుంటే కాషాయ పార్టీకి అన్నామలై ఎంతగా బూస్ట్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటూ ఉంటే గత 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అన్నామలైని పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించారు. ఎందుకంటే అక్కడ అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అంటే ఆ పార్టీ అన్నామలైను పక్కకు తప్పించాలి. ఆయన గతంలో జయలలితకు వ్యతిరేకంగా అనేక సార్లు విమర్శలు చేశారు కాబట్టి ఆయన మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని అన్నాడీఎంకే ఒక షరతు పెట్టడంతో అన్నామలైని పక్కకు తప్పించాల్సి వచ్చింది. ఆయన చివరికి ఎమ్మెల్యేగా సైతం పోటీ చేయలేదు. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుపొందింది. దీన్ని బట్టి చూసుకుంటే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోలేకపోయినా బాగుండేది. అన్నామలైని అధ్యక్ష పదవి స్థానాన్ని కొనసాగించి ఆయన నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్ళినా కూడా కొద్దిగా ఓట్ పర్సెంటేజ్ అయినా పెరిగి ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2.9% మాత్రమే బీజేపీకి ఓట్ పర్సెంట్ వచ్చింది. కానీ అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏకంగా 13% వరకు తెచ్చుకోగలిగింది. బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా 10% కనుక ఓట్ పర్సెంటేజ్ దాటింది అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో అంటే రాబోయే 5 లేదా 10 సంవత్సరాల్లో అధికార స్థాయికి దూసుకు వెళ్తుంది. మనం ఈశాన్య రాష్ట్రాలతో పాటు వెస్ట్ బెంగాల్లో సైతం ఇదే ధోరణిని పూర్తిగా పరిశీలన చేశాం. సో అన్నామలైని కొనసాగించకుండా ఆయన పక్కకు తప్పించి అది కూడా అన్నాడీఎంకే వంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఈ విషయంలో ఒక తప్పిదాన్ని చేసింది అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా అద్భుతాలు ఒకేసారి జరిగిపోవు. ఇప్పుడు
టీవీకే విజయ్ ఆ పార్టీని విజయం దిశగా దూసుకు వెళ్ళేలా చేసినా కూడా ఆయన వయసు ఏకంగా 51 సంవత్సరాలు. అన్నామలై వయసు 44 సంవత్సరాలు మాత్రమే. మన దేశంలో ఏ రాష్ట్రానికైనా సీఎం కావాలన్నా, లేకపోతే మన దేశ ప్రధాని కావాలన్నా కూడా జస్ట్ 30, 40 ఏళ్లలో ఏ ఒక్క వ్యక్తి కూడా సీఎం లేకుంటే పీఎం అయిన దాఖలాలు అస్సలు లేవు. ఎందుకంటే మన దేశం ఒక హైయెస్ట్ జనాభా ఉన్న దేశం. ఈ విధంగా హైయెస్ట్ జనాభా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక నాయకుడిగా, అది కూడా అగ్రస్థాయి నాయకుడిగా ఎదగాలి అంటే ఖచ్చితంగా దానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. దాదాపు 50 సంవత్సరాలు ఇప్పుడు ఒక యావరేజ్ అనేది ఉంది. సో అన్ని ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మన దేశంలో ఎప్పుడైనా కానీ ఒక సీఎం కుర్చీలో లేకపోతే పీఎం కుర్చీలో మనకు హస్తగతం అవుతుంది. లేకుండా ముందుగానే మనం ఇన్‌స్టెబిలిటీగా ఉంటే ఖచ్చితంగా అది ఒక పెద్ద పొరపాటుగానే మారుతుంది. మనం ఒక్కసారి ఉక్రెయిన్ పరిస్థితిని చూసుకుంటే అక్కడ జెలెన్స్కీ చాలా తక్కువ ఏజ్‌లోనే పీఎం అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక టీవీ రియాలిటీ షో నడిపారు. ఆ రియాలిటీ జనరల్‌గా మన ఇంట్లో ఆడవాళ్ళు సీరియల్ అవి ఇవి చూస్తూ ఉంటారు కదా! ఇప్పుడు ఎక్కువగా కార్తీక దీపం అనేది చాలా ఫేమస్‌గా ఉండేది. అంత ఫేమస్‌గా ఉక్రెయిన్‌లో కూడా ఒక సీరియల్ అనేది ఫేమస్ అయింది. అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలో టీవీ యాక్టర్‌గా పనిచేసేవాడు. సో ఆ రియాలిటీ షో ద్వారా ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టేవాడు. సో ఆ రియాలిటీ షో బాగా క్లిక్ కావడం వల్లనే ఆయన జెలెన్స్కీ ఏకంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయనకు పరిపాలన అనేది అంతగా తెలియదు. ఎందుకంటే ఆయన ఉన్నట్టుండి ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఏ విధంగా పరిపాలన చేయాలి అనే విషయం ఆయనకు అస్సలు తెలియకుండా పోయింది. అందువల్లనే ఇప్పుడు ఉక్రెయిన్ ఇంతగా సతమతం అవుతుంది. రష్యాతో లేనిపోని యుద్ధాన్ని తెచ్చిపెట్టుకుని ఆ దేశం పూర్తిగా ఆర్థికంగా చితికిపోయింది. మన దేశం అనుకుంటే ఆపరేషన్ సింధూర్‌ను మరికొన్ని నెలల వరకు కంటిన్యూ చేయగలిగేది. కానీ మనం ఎప్పుడైతే పాకిస్తాన్‌తో ఎక్కువగా తలనొప్పి పెట్టుకోవద్దని అనుకున్నామో సరిగ్గా 2 రోజుల్లోనే ఆ దేశంలో కొట్టాల్సిన స్థావరాలన్నిటినీ కొట్టివేసి వెంటనే వెనక్కి తగ్గాం. ఆ విధంగా ఎప్పుడైనా కానీ ఒక దేశానికి నాయకుడు కావాలి అంటే ఖచ్చితంగా మన భారతదేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్న సమయంలో ఖచ్చితంగా టైం పడుతుంది. దాదాపు 50 సంవత్సరాల వరకు వెయిట్ చేసే తప్ప ఈ దేశంలో సీఎం కానీ, పీఎం కానీ కాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో అన్నామలై సైతం తమిళనాడుకు సీఎం కావాలి అంటే ఖచ్చితంగా ఆయన ఇంకా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆయనకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఈ ఉద్యమం లేకపోతే భవిష్యత్తులో ఆయన చేయబోయే యాక్టివిటీ వల్ల ప్రజల్లో మరింత అభిమానం పెరుగుతుంది. ఆ సమయంలో పార్టీ కూడా మెయిన్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ రాష్ట్రంలో లేకపోతే దేశంలో అధికారం సంపాదించాలి అంటే పార్టీకి సంస్థాగత పునాదులు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ విషయంలో బీజేపీని గనుక అన్నామలై ఎంచుకుంటే అది ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్‌గానే మారే అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి పెద్దల సహకారం అండ్ పార్టీకి నిధుల తరపున సైతం పెద్ద ఎత్తున సహకారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎటువంటి డోకా ఉండదు. ఒకవేళ కొత్త పార్టీ గనుక ఏర్పాటు చేస్తే దాన్ని కూడా మనం స్వాగతించవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ పరంగా నిధులు ఇలాంటివి చాలా కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. అన్నామలై లాంటి వాళ్లకు ఆ రాష్ట్రంలో పెద్దగా ఇన్వెస్టర్లు సైతం ఆశ చూపించకపోవచ్చు. ఇప్పటికే విజయ్‌ను చాలామంది ఇన్వెస్టర్లు ఆయన వెంట నడుస్తూ ఉన్నారు కాబట్టి విజయ్‌ను కాదని అన్నామలై వైపు వచ్చే అవకాశం దాదాపు చాలా వరకు తక్కువే అని చెప్పుకోవాలి. దీంతో పాటు పార్టీకి సంస్థాగత పునాదులు ఏర్పాటు చేయాలి అంటే మరో 10 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ బేరీజు వేసుకుంటే అన్నామలై ఈ ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ బీజేపీని ఎంచుకుంటే ఖచ్చితంగా అదే ఆయనకు ఒక ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న వార్తా కథనాల ద్వారా చూస్తూ ఉంటే అన్నామలై ఇటువంటి పిచ్చి పని అస్సలు చేయరు. ఆయన బీజేపీతోనే కొనసాగుతూ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే బీజేపీకి ఒక 6 నెలల పాటు గ్యాప్ ఇచ్చి ఈ ఉద్యమం జరిగిన తర్వాత ఆయన వెంటనే బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.